అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉమా పార్వతి. ఈరోజు నేను సింపుల్గా వాల్ హ్యాంగింగ్ కార్డ్బోర్డ్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని చూసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా A4 షీట్ అంతా కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని మళ్ళీ దానిపైన వైట్ పేపర్ని అతికించాను. మిగిలిన వైట్ పేపర్ను వెనక్కి అంటించేయాలి. ఇప్పుడు పాలిథీన్ కవర్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒకవైపు ముడి వేసుకోవాలి. ముడి వేసిన పార్ట్ లోపల వైపుకు వెళ్ళాలి. అంటే కవర్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఈ కవర్లో గాలి నింపి ఈ విధంగా కలర్ వేసుకోవాలి. మనకి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ కవర్తో అయితే అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి. కాకపోతే డిజైన్ కోసం మాత్రమే ఈ కవర్తో మనం వేసుకోవాలి. ఈ విధంగా నేను కవర్తో 7 ఫ్లవర్స్ అయితే వేసానన్నమాట. చెప్పాను కదండి, ఈ కవర్తో పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు మనకి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఈ విధంగా నేను చేత్తో పెయింట్ వేశాను. ఆ తర్వాత ఒక టీ కప్పుని ఖాళీ కప్పుని తీసుకొని దాన్ని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్ పైన మనం ఫ్లవర్స్ వేసాం కదండి, దానిని మనం కొద్దిగా ఆకులతో డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ హాఫ్ ఖాళీ కప్పుని దీనికి అంటించుకోవాలి. ఇప్పుడు డిజైన్ చేసిన ఈ కార్డ్బోర్డ్ అంచుల్ని కవర్ చేయడానికి ఇంకొక సన్నని కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఇలా పెయింట్ వేశానండి. ఈ విధంగా 4 వైపులా అంచుల వైపు అంటించాలి. చూసారు కదండి, ఈ విధంగా నేను కార్డ్బోర్డ్తో వాల్ హ్యాంగింగ్ డెకరేషన్ చేశాను. ఈ క్రాఫ్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.